చెక్ రిపబ్లిక్ రాజధాని పరాగ్వే. ప్రస్తుతం అక్కడ మన భారతదేశానికి సంబంధించినటువంటి గుప్తా ఉన్నారు. అతను భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆ దేశంలో ఉంటున్నారు. అతను అమెరికాలో ఉన్నటువంటి ఖలిస్తానీ తీవ్రవాది అయినటువంటి పన్నూన్ అనేటువంటి వాడిని, వాళ్ళ హెడ్ ని, ఏదైతే పార్లమెంట్ పేల్ చేస్తాను, భారతదేశాన్ని నాశనం చేసేస్తాను, ఎయిర్పోర్టులు నాశనం చేస్తాను, లేకపోతే ఇతర పోర్టులు నాశనం చేస్తాను అన్నటువంటి దుర్మార్గుడు, అట్లాంటి వాడికి సంబంధించినటువంటి పరిణామం కీలకమైనది. వాడిని చంపడానికి రాతో కుట్ర పన్నింది. అందుకు చంపడానికి ఒక పెయిడ్ కిల్లర్ ని పెట్టారు. ఆ పెయిడ్ కిల్లర్ కి డబ్బులు ఇచ్చేటువంటి బాధ్యత పన్నుంది, ఇదే ఇతంది, గుప్తాది. కాబట్టి అతను భారత రాకి సంబంధించినటువంటి వాడు అన్నటువంటిది అమెరికా చేసిన ఆరోపణ. దాని మీద విచారణ చేస్తున్నామని మొన్ననే నరేంద్ర మోడీ చాలా ఘాటైనటువంటి పాయింటే చెప్పుకొచ్చారు. ఉగ్రవాదాన్ని, మామూలు విషయాలను ఒకే కోణంలో చూడకూడదు. రెండోది, అతను ఏంటో మేము కనుక్కుంటాం, మేము విచారణ చేస్తాం అన్నారు. మాకు ముందు మా రాయబారిని ప్రశ్నించడానికి అవకాశం ఇవ్వండి, మా న్యాయవాదులు వెళ్ళి మాట్లాడతారన్నారు. అందుకు అనుమతించాల్సి వచ్చింది చెక్ రిపబ్లిక్. 3 సార్లు మన ప్రతినిధులు వాళ్ళతో చర్చించారు. తద్వారా ఆ తర్వాత అతను బయటికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఓ స్ట్రాంగ్ సంకేతం అయితే అమెరికాకి నరేంద్ర మోడీ పంపించారు. తీవ్రవాదులను కాపాడడానికి మీరు ప్రయత్నిస్తే తీవ్రవాదమే మిమ్మల్ని మింగేస్తుంది, గతంలో అనుభవించారు అని. మరి అమెరికా వెనక్కి తగ్గుద్దు లేదు చూడాలి.